అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ వచ్చేసి కలిసి ఉంటే బలం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మంచి రైతు ఉండేవాడు. అతనికి నందు, లీలా, గోపి అని ముగ్గురు పిల్లలు. కాని వాళ్లకు ఒకే సమస్య, చిన్న విషయానికి గొడవ. ఇది నాదే అని నందు అరిస్తే, కాదు నాదే అని గోపి ఏడ్చేవాడు. ఆ నీటిపాత్ర నాది అంటే ఈ పండు నాది అని లీలా దాన్ని తీసుకునేది. రామయ్య వాళ్ళని చూసి బాధపడేవాడు. ఒక్కడిగా బలహీనులు, కలిసుంటే బలవంతులు అని చెప్పేవాడు. కాని పిల్లలు అస్సలు వినలేదు. ఒకరోజు రామయ్య ఒక పాతకర్రెల కట్టను తీసుకొచ్చాడు. అది చాలా గట్టిగా, లావుగా ఉంది. ఇదో రహస్యం అని నవ్వాడు రామయ్య. ముందుగా పెద్దవాడు నందు దగ్గరికి వెళ్ళి, నందు, ఈ కట్టను విరగదీయగలవా అని అడిగాడు. నందు ఆ కట్టను తీసుకుని గట్టిగా వంచడానికి ప్రయత్నించాడు. నందు ఎంత లాగినా, ఎంత తిప్పినా ఆ కట్ట కొంచెం కూడా వంగలేదు. అబ్బా, ఇది చాలా గట్టిగా ఉంది అని నందు మూలపడ్డాడు. తర్వాత లీల ప్రయత్నించింది. నందు ఎంత లాగినా, ఎంత తిప్పినా ఆ కట్ట కొంచెం కూడా వంగలేదు. అబ్బా, ఇది చాలా గట్టిగా ఉంది అని నందు మూలపడ్డాడు. తర్వాత లీల ప్రయత్నించింది. రామయ్య చిరునవ్వు నవ్వి, మీరు విరగలేకపోయారు కదా, ఇప్పుడు చూడండి అని ఆ కర్రల కట్టను విప్పాడు. ఒక్కొక్క కర్రను ముగ్గురికి ఇచ్చాడు. రామయ్య చిరునవ్వు నవ్వి, మీరు విరగలేకపోయారు కదా, ఇప్పుడు చూడండి అని ఆ కర్రల కట్టను విప్పాడు. ఒక్కొక్క కర్రను ముగ్గురికి ఇచ్చాడు. రామయ్య చెప్పాడు, మీరు కలిసి ఉండినంతవరకు ఈ కట్టల్లా బలవంతులు, విడిపోయిన వెంటనే ఈ కర్రల్లా బలహీనులు అవుతారు. ఆ రోజునుంచి పిల్లలు కలిసి ఆడుకున్నారు.